రాగి నీటితో రోగాలు దూరం. రాగి లోహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతిలో స్వచ్ఛంగా దొరికే రాగిని వేల సంవత్సరాల నుంచి మన జీవితంలో వాడుతూనే ఉన్నాం. నాగరికత పెరిగిన దగ్గర నుంచి రాగి వాడకం కూడా పెరిగిందే కానీ తగ్గలేదు. ఇక విద్యుత్ని ప్రసారం చేసేందుకు రాగికి ఉన్న ప్రత్యేకతను గమనించిన శాస్త్రవేత్తలు రాగితోనే మన జీవితాలలో వెలుగులు నింపారు. రాగి పాత్రలో కనుక నీటిని నిల్వ చేసి ఆ నీటిలో ఉన్న ఆక్సిజన్తో రాగి ప్రతిచర్య జరుపుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిచర్య వల్ల నీటి గుణం సైతం మారిపోతుందని మన పెద్దల నమ్మకం. దానికి అనుగుణంగానే రాగి పాత్రలో ఉంచిన నీటి రంగు, రుచి, వాసనలో తేడాని రావడం గమనించవచ్చు. పైగా రాగి మన శరీరానికి కావలసిన ముఖ్య ధాతువు. అలా రాగి పాత్రలో నిల్వ చేసిన నీటి ద్వారా మన శరీరానికి అవసరమయ్యే ఖనిజం అందడమే కాకుండా రాగి వల్ల ప్రభావితమైన నీటి వల్ల అనేక రకాల మేలు కలుగుతుందంటుంది ఆయుర్వేదం. ఇక రాత్రిపూట రాగి పాత్రలో నీటిని ఉంచి పరగడుపున తాగమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఖాళీ కడుపుతో ఇలా తామ్ర జలాన్ని సేవించడం వల్ల అందులోని ఔషధి గుణాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తామ్ర జలానికి త్రిదోషాలను, పిత్తం, వాతం, కఫం పరిహరించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతుంది. ఈ త్రిదోషాలు కనుక సమతుల్యంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లే. రాగి పాత్రలో కనుక నీటిని నిల్వ చేస్తే అందులోని హానికారక క్రిములు చనిపోతాయని అంటారు. మనకి వచ్చే వ్యాధుల్లో అధిక శాతం నీటి ద్వారానే దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి రాగి నీరు జాండీస్, డయేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడే అవకాశం బేషుగ్గా ఉంది. జీర్ణశక్తికి తోడ్పడంలోనూ, శరీరంలో ఉన్న మలినాలను తొలగించడంలోనూ రాగి నీరు అత్యంత ప్రభావవంతమని ఆయుర్వేదం చెబుతుంది. ఎసిడిటీ, అల్సర్ వంటి జీర్ణ సంబంధ వ్యాధులలో కూడా ఇది ఉపశమనాన్ని అందిస్తుందట. బరువు తగ్గాలనుకునే వారికి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగమంటూ పెద్దలు సలహా ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణశక్తి ఎలాగూ చురుగ్గా ఉంటుందని తెలుసుకున్నాం. పైగా కొవ్వు కణాలను సైతం విడగొట్టే శక్తి రాగి నీటికి ఉందట. రాగి నీటి వల్ల మెలానిన్ ఉత్పత్తి మెరుగుపడుతుందని తెలుస్తుంది. దీనివల్ల మన చర్మం, కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు తెల్లబడే సమస్య ఉండదు. జుట్టు తెల్లబడడం మాట ఆటుంచి రాగి నీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వృద్ధాప్యం మన దరి చేరదంటున్నారు. రాగి నీటిని తాగడం వల్ల శరీరంలో ఇనుముని శోషించుకునే గుణంలో కూడా మార్పు వస్తుందట. దీనివల్ల రక్తహీనత నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. ఇక రాగి నీటి ద్వారా మన శరీరానికి అందే పాస్పోలిపిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడులోని సమాచార వ్యవస్థకు, జ్ఞాపక శక్తికి ఇవి దోహదపడతాయి. మూర్ఛ వ్యాధి ఉన్న వారిలో ఆరోగ్యం మెరుగుపడేందుకు సహాయపడతాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల విషయంలో రాగి గొప్ప ఫలితాన్నిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ సైతం తేల్చి చెప్పింది. గుండెపోటు, ఉబకాయం, చక్కెర వ్యాధులను తీవ్రతరం చేసే ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు పదార్థాలను సైతం రాగి నీరు నియంత్రిస్తుందని తేలింది. ఇలా చెప్పుకుంటూ పోతే రాగి నీటితో ప్రయోజనాలు చాలానే కనిపిస్తాయి. కీళ్ళ నొప్పులు మొదలుకొని థైరాయిడ్ వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలలో రాగి నీరు ప్రభావవంతంగా పనిచేస్తుందని సనాతన వైద్యం చెబుతుంది. అయితే రాగి పాత్రను శుభ్రంగా తోమకుంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. అపరిశుభ్రమైన రాగి పాత్ర మీద పేరుకునే క్రిముల నుంచి వాంతులు, విరేచనాలకు దారితీయవచ్చు. అలాగే తాగమన్నారు కదా అని అవసరానికి మించి రాగి నీటిని పట్టించినా మన శరీరంలో మోతాదుకు మించి రాగి పేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Health and Beauty.